ఒక కష్టపడి అప్పో సప్పో చేసి ఒక్క రేకుల షెడ్ వేసుకున్న వ్యక్తే గుండె వలిగేటట్టు ఏడుస్తాడు, బాధపడతాడు. దానికి ఒక గృహప్రవేశం చేస్తాడు. ఆ కట్టుకున్నది ఫస్ట్ పునాది పోసాక సంతోషం, కొంచెం గ్రౌండ్ లెవెల్ లేచాక సంతోషం, అబ్బా నా ఇల్లు కట్టుకుంటున్నా. గోడలు వెనక క్యూరియస్, అబ్బా సంతోషం గోడలు లేచినాయి. స్లాబ్ వెనక అబ్బా ఒక ఇల్లు నిర్మించుకున్నా. గృహప్రవేశం చేసే రోజు ఏడుస్తారు ఆనంద బాష్పాలతోని. ఆ ఇల్లు నిర్మాణం చేపట్టినటువంటి యజమాని కళ నిలుస్తాయి. బాగా కష్టపడి అప్పో సప్పో చేసి బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్న ఒక కళ నెరవేరిందని చెప్పి ఆయన ఆనంద బాష్పాలు వస్తాయి. వాళ్ళ ఇల్లు కూల్చడానికి నీకు చేతొచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నావు? కేసీఆర్ ప్రభుత్వం గిట్టిన కూల్చింది, కూల్స్తే ఏమన్నావు? అధికారులు అనుమతి తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. చేతి ఎట్లా ఎట్లా కూల్చామన్నాడు. నువ్వు ఎట్లా కూల్చున్నావు? ఇవాళ పేదోళ్ళ ఇల్లు ఎట్లా కూల్చింది? చేతి ఎట్లా వస్తున్నాయి నీకు? కానీ ఈ కూల్చివేతల ప్రభుత్వం మీద ప్రజలు చాలా సీరియస్ గా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన విధానం మార్చుకోవాలి. ఆ రాక్షసానందం పొందే విధానాన్ని మార్చుకోవాలి. ఇల్లు కట్టుకున్న వాళ్లకు బాధ తెలుసు. పేదోళ్ళ ఇల్లు కూర్చోడం ఏంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.